బట్టతల మీద జుట్టు రప్పిస్తామంటూ ఉప్పల్లో ఏర్పాటు చేసిన శిబిరం కొనసాగుతుంది. దీనికి అనుమతులు లేవంటూ నిన్న పోలీసులు నిర్వాహకుడు హరీష్ ను అదుపులోకి తీసుకుని శిబిరానికి వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించారు. భగాయత్లో ఏర్పాటు చేసిన శిబిరానికి వందలాదిగా తరలి వస్తున్నారు. ఫీజు 300, షాంపూ ఆయిల్ కి 700, మొత్తం 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. బట్టతలపై వెంట్రుకలు వస్తాయో లేదో తెలియదు కానీ జనం మాత్రం భారీగా తరలి వస్తున్నారు. సూర్యాపేట జిల్లా రాజ్నాయక్ తండాకు చెందిన హరీష్ అనే అతను ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకుని ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జనాన్ని అక్కడి నుంచి తరలించారు. అయినా ఇవాళ ఎప్పటిలాగే శిబిరం కొనసాగుతుంది. బట్టతల మీద జుట్టు రప్పిస్తామంటూ ఉప్పల్లో ఏర్పాటు చేసిన శిబిరం కొనసాగుతుంది. దీనికి అనుమతులు లేవంటూ నిన్న పోలీసులు నిర్వాహకుడు హరీష్ ను అదుపులోకి తీసుకుని శిబిరానికి వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించారు. భగాయత్లో ఏర్పాటు చేసిన శిబిరానికి వందలాదిగా తరలి వస్తున్నారు. ఫీజు 300, షాంపూ ఆయిల్ కి 700, మొత్తం 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. బట్టతలపై వెంట్రుకలు వస్తాయో లేదో తెలియదు కానీ జనం మాత్రం భారీగా తరలి వస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఉప్పల్ ప్రాంతంలో బట్టతలలో చూస్తామంటూ ప్రజలను ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి తెరవేగంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీంతో బాధితులంతా కూడా ఎవరైతే బట్టతల ఉందో వాళ్ళంతా కూడా ఈ ప్రకటన చూసి వెంటనే కూడా అతను పంపించాడు. బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామని వాగ్దానం కూడా చేశాడు. దీంతో ఈ ప్రకటనతో బాధితులు పెద్ద సంఖ్యలో ఉప్పల్లోని భగలెత్తులని శిల్పారం వద్ద ఆయన ఏర్పాటు చేసిన స్టాల్ వద్దకు చేరుకున్నారు. సల్మాన్ తాను ఈ స్టాల్ అయితే ఎలాంటి పర్మిషన్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే ఎవరైతే బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామని చెప్పడంతో ఎవరైతే అక్కడికి చేరుకున్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారుగా 700 రూపాయలను అయితే ఆయన వసూలు చేశాడు. అలాగే ఎవరైతే బట్టతల బాధితులు ఉంటారో వాళ్ళ తల మీద కూడా షాంపూ వేసి 3 నెలల తర్వాత వెంట్రుకలు వస్తాయంటూ కూడా బాధితులకి అయితే చెప్పాడు. దీంతో చాలా ఎక్కువ సంఖ్యలో కూడా బాధితులు అయితే అక్కడికి చేరుకున్నారు. తిరిగి మోసపోయామని కూడా బాధితులు అయితే పోలీసులు అయితే ఆశ్రయించారు. దీంతో ఉప్పల్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి భగాయత్తు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ స్టాల్ ని ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ప్రజలందరినీ కూడా మోసం చేయడం, అనధికార స్థలంలో స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పోలీసులు అయితే దీనిపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. సల్మాన్ మరియు అతని సహాయకుడు ప్రజలను మోసగొట్టే విధానంలో ఇప్పటికే గతంలో కూడా హైదరాబాద్ లో ఈ ఘటన రెండోసారి అని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే ఇలాంటి ఘటన కూడా జరిగింది. మళ్ళా ఇటువంటి ఘటన కూడా రిపీట్ కావడంతో పోలీసులు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అటు ఎవరైతే బాధితులు ఉంటారో బట్టతల ఉన్న వాళ్ళు జుట్టు మరిపిస్తామంటూ కూడా వివిధ ప్రకటనలు ఇస్తున్నారు. దీనిపై కూడా ప్రజలంతా కూడా బట్టతల ఉన్నవారంతా కూడా ఆలోచించుకోవాలని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ మణికంఠ.